తెల్ల కుందేలు. జపాన్ దేశానికి కొంత దూరంలో కుందేళ్ల దీవి ఒకటి ఉండేది. అక్కడ కుందేళ్లు అసంఖ్యాకంగా ఉండేవి. ఆ దీవిలో వాటికి అన్ని రకాల సౌఖ్యాలు అమర్చినట్టుగా ఉండేవి. ఏ ప్రాణభయమూ ఉండేది కాదు. కుందేళ్ల దీవిలో అన్ని రంగుల కుందేళ్లు ఉండేవి. కానీ స్వచ్ఛమైన తెల్ల కుందేలు ఒకే ఒక్కటి ఉండేది. ఆ తెల్ల కుందేలు రోజు సముద్రం ఉత్తర తీరపు దిశలో పడుకొని జపాను తీరం కేసి తదేక ధ్యానంగా చూస్తూ ఉండేది. జపాన్ తీరం దానికి ఆకాశం అంచున సన్నని గీతగా మాత్రమే కనబడేది. అయినా కుందేలుకు అక్కడికి వెళ్ళి అక్కడ వింతలన్నీ చూడాలని గాఢమైన కోరిక ఉండేది. దాని బంధువులైన ఇతర కుందేళ్లు ఎందుకు ఎప్పుడు ఇక్కడ ఇసుకలో కూర్చొని సముద్రం మీదకి చూస్తావు అని అడిగితే తెల్ల కుందేలు ఆ కనబడేదే అసలు దేశం, అక్కడ ఎన్నో వింతలు ఉంటాయి, ఒక్కసారి ఆ దేశం వెళ్ళి ఆ వింతలు చూడాలని ఉంది అనేది. నీకేమన్నా మతిపోయిందా ఏమిటి? మన కోసం దేవుడు ఈ లంకను సృష్టించి ఇచ్చాడు. ఇక్కడ మనకుండే సుఖం మరెక్కడా ఉండదు. ఇది మన సొంత గడ్డ. దీన్ని వదిలిపోవాలన్న బుద్ధి కలగడమే మహాపాపం అని మిగిలిన కుందేళ్లు తెల్ల కుందేలును మందలించాయి. అయినా దాని బుద్ధి మారలేదు. తెల్ల కుందేలుకు ఈ ఆలోచన కలగడానికి కారణం ఒక మొసలి. అది అప్పుడప్పుడు జపాన్ తీరం నుంచి కుందేళ్ల దీవికి వచ్చి అక్కడ ఇసుకలో విహరించేది. తెల్ల కుందేలుకు దానికి మంచి స్నేహం కుదిరింది. జపాన్ తీరాన మురికి ఇసుక ఉంటుందని, అక్కడ మనుషులనే ప్రాణులు ఉంటారని, వాళ్ళు నిటారుగా నిలబడి కింది కాళ్లతో నడుస్తారని, పై కాళ్లతో పనులు చేస్తారని, వాళ్లకు చక్రవర్తి ఉంటాడని, ఆయనకు ఒక కూతురు ఉందని, ఆమె జుట్టు అమావాస్య చీకట్లాగా, ఆమె శరీర ఛాయ పౌర్ణమి వెన్నెల్లాగా ఉంటుందని ఏవేవో కబుర్లు చెప్పేది. మొసలి చెప్పే కబుర్లు వింటున్న కొద్దీ కుందేలుకు సముద్రం దాటి అక్కడికి వెళ్ళి ఆ వింతలన్నీ స్వయంగా చూడాలన్న కోరిక మరింత బలపడింది. ఒకసారి మొసలి కుందేలుతో, చక్రవర్తి కూతురుని పెళ్లాడతామని ఎందరో గొప్ప గొప్ప యువకులు వస్తున్నారని, వారినెవరిని పెళ్లాడటానికి ఆమె ఒప్పుకోవడం లేదని చెప్పింది. ఇంకొక రోజు ముసలి సరికొత్త వార్త తెచ్చింది. దూర ప్రాంతం నుంచి 5 రాకుమారులు చక్రవర్తి కూతురుని పెళ్లాడగోరి వస్తున్నారట. వారిలో ఎవరినో ఒకరిని చక్రవర్తి కూతురు పెళ్లాడవచ్చునని పుకారుగా ఉన్నదట. తెల్ల కుందేలుకు జపాన్ వెళ్లాలన్న కోరిక, ఆ చక్రవర్తి కూతుర్ని ఒకసారి చూడాలన్న కోరిక ప్రబలమైంది. అది తన స్నేహితుడైన ముసలితో, అన్నా, నాకు ఈ ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకెవరు సహాయపడేవాళ్లే లేరు. నన్ను నీ వీపు మీద ఎక్కించుకొని సముద్రం దాటించావంటే నీకు యావజ్జీవం రుణపడి ఉంటాను అన్నది. నేను ఆ పని చేశానంటే మీ బంధువులంతా నాతో విరోధం కడతారు. నేను మీ తీరానికి వచ్చి మెత్తని తెల్లని ఇసుకలో పడుకోవడానికే ఉండదు అని మొదట ముసలి అభ్యంతరం చెప్పింది. కానీ తెల్ల కుందేలు ఆవేదన చూడలేక చివరకు సరేనని దాన్ని తన వీపు మీద ఎక్కించుకొని జపాన్ తీరానికి చేర్చింది. ఆ తీరం నిండా గులకరాళ్ళు, నల్లని మట్టి ఉన్నాయి. తెల్ల కుందేలు తీరం నుంచి మరికొంత దూరం వచ్చేసరికి ఒక కుక్క దాని వెంటపడి పీకింది. ఎన్నడూ ఎరుగని ప్రాణభయం తెల్ల కుందేలుకు పట్టుకున్నది. కుక్క చేసిన గాయాలతో బాధపడుతూ అది ఉప్పుటేరు దగ్గరకు వచ్చింది. ఏటి మీదుగా ఒక వంతెన ఉన్నది. వంతెన కింద దట్టంగా తుంగ ఉన్న చోట తెల్ల కుందేలు దాక్కుని తాను తన స్వదేశాన్ని విడిచి వచ్చినందుకు పశ్చాత్తాప పడసాగింది. అంతా కొత్త లోకం. అపాయం ఎప్పుడు ఏ రూపంలో వచ్చి పడేది తెలియదు. తాను చక్రవర్తి కూతుర్ని చూసే ఆశ ఏమీ లేదు. తన స్నేహితుడైన ముసలిని కలుసుకుని తిరిగి తమ లంకకు పోవాలన్నా తేలిక పనిగా కనిపించలేదు. కుక్క తనని పీకినప్పుడు తెల్ల కుందేలు గుడ్డిగా కాలి సత్తువు కొద్దీ పరిగెత్తింది. కొంతసేపటికి వంతెన మీద గుర్రాల డెక్కల చప్పుడైంది. కుందేలు వంతెన కింద నుంచి యువతలకు వచ్చి మొట్టమొదటిసారి మనుషులను చూసింది. 4 మనుషులు గుర్రాలెక్కి వస్తున్నారు. చక్రవర్తి కుమార్తె ఇంటికి దగ్గర దారి ఏదో అని వాళ్ళు తమలో తాము అనుకోవడం కుందేలు విన్నది. అన్నదమ్ములైన 5 రాజకుమారులు చక్రవర్తి కూతుర్ని పెళ్లాడగోరి వస్తున్నారని ముసలి చెప్పింది. వారిలో 4 వీళ్ళై ఉంటారని కుందేలు ఊహించింది. అది వాళ్ళని సమీపించి తనను కూడా వాళ్ళ వెంట తీసుకుపోమ్మని బ్రతిమాలింది. నీ గాయాలు నువ్వును, నిన్ను తీసుకుపోతే చక్రవర్తి కూతురు ఎంతైనా సంతోషిస్తుంది అని రాజకుమారులు తెల్లని కుందేలును అవహేళన చేశారు. వారిలో ఒకడు తెల్ల కుందేలుకు నీటిలో స్నానం చేసి ఇసుకలో పొరలమని, అలా చేస్తే గాయాలు మానుతానని చెప్పాడు. నిజమేననుకున్న కుందేలు ఉప్పుటేరులో స్నానం చేసింది. ఉప్పు నీరు తగలగానే దాని కాయాలు భగ్గున మంట పెట్టాయి. మంట తగ్గుతుందనే ఆశతో అది మురికి ఇసుకలో పొర్లింది. బాధ మరింత ఎక్కువ కాకపోవడమే కాక తెల్లని పాల నురుగు లాంటి దాని ఒళ్ళంతా మలినమైపోయి అసహ్యంగా తయారైంది.
చిచ్చి పాడు మనుషులు, వీళ్ళకన్నా కుక్కలే నయం అనుకున్నది కుందేలు. దానికి స్వదేశానికి తిరిగిపోవాలన్న ఆదుర్ద రెట్టింపయింది. అది వంతెన దగ్గరకు వచ్చి కంటికి మింటికి ఏకధారిగా ఏడవసాగింది. ఇంతలో వంతెన మీదుగా మరొక మనిషి వచ్చాడు. 4 పెద్ద పరుపు చుట్టల వీపును మోసుకొని వంగి నడుస్తూ వచ్చే ఈ మనిషి ఏడుస్తున్న కుందేలును చూసి తన వీపు మీద బరువు దించి కుందేలును తన చేతుల్లోకి తీసుకుని, అయ్యో పాపం, ఇలా మట్టి కొట్టుకుని ఏడుస్తున్నావేమిటి, నీకేం జరిగింది అని అడిగాడు. ఈ మనిషి మంచివాడయి కుందేలు వెంటనే గ్రహించి తన కథ అంతా చెబుతూ గుర్రాల మీద అటుగా వెళ్లిన 4 దుర్మార్గులు చేసిన పని కూడా చెప్పింది. వాళ్ళు తన అన్నలేనని, తాను 5వ రాజకుమారుణ్ణని అతను చెప్పాడు. వాళ్ళు 4 చక్రవర్తి కూతుర్ని పెళ్లాడగోరి వచ్చారట. ఇతను వాళ్ళ నౌకరుగా వచ్చాడట. నువ్వు మాత్రం చక్రవర్తి కూతుర్ని ఎందుకు పెళ్లాడరాదు, ఆమె చాలా అందగత్త అని నా స్నేహితుడు చెప్పగా విన్నాను అన్నది కుందేలు. అతను కుందేలును మంచినీటిలో కడిగాడు. వెంటనే దాని బాధ ఉపశమించింది. తర్వాత దాని గాయాల మీద తొంగపు పొడి చల్లి, తెల్ల కుందేలు, నువ్వెక్కడే పడుకుని కునుకు తీయి, నేను పరుపు చుట్టలు మా అన్నలకు చేర్చి నేను చక్రవర్తి కూతురు దగ్గరకు తీసుకుపోతాను. నేను చేసిన వైద్యంతో ఈ లోపుగా నీకు గాయాల మీద మళ్ళీ బొచ్చు పెరుగుతుంది అన్నాడు. అతను తన అన్నల పరుపు చుట్టలు చేరవేసి తిరిగి వచ్చేసరికి తెల్ల కుందేలు వంతెన వద్ద ఇంకా నిద్రపోతూనే ఉన్నది. అప్పటికి దాని గాయాల మీద బొచ్చు పూర్తిగా పెరిగిపోయింది. 5వ రాజకుమారుడు కుందేలుని ఎత్తుకుని చక్రవర్తి కుమార్తె అంతఃపురానికి చేరేసరికి అతని అన్నలను చక్రవర్తి కుమార్తె నిరాకరించటం కూడా అయిందని తెలిసింది. ద్వారపాలకులు వెళ్లి చక్రవర్తి కూతురుతో మరొక రాజకుమారుడు ఆమెను పెళ్లాడగోరి వచ్చాడని, అతని వెంట ఒక తెల్ల కుందేలు కూడా ఉన్నదని చెప్పారు. తెల్ల కుందేలా, అలాంటిది ఉంటుందని ఎప్పుడు వినలేదే, ఆ రాజకుమారుణ్ణి లోపలికి పంపండి అన్నది రాజకుమార్తె. ఆమె తెల్ల కుందేలుని ఎత్తుకుని దాని ఒళ్ళంతా దువ్వి ఎంత అందంగా ఉంది అని ముచ్చటపడింది. తెల్ల కుందేలు ఆమెకు ఆ రాజకుమారుడు తనకు చేసిన మెరుగు గురించి చెప్పి అతన్ని పెళ్లాడమని సలహా ఇచ్చింది. చక్రవర్తి కూతురు దానికి ఒప్పుకున్నది. ఆమెకు 5వ రాకుమారుడికి వైభవంగా పెళ్లి జరిగింది. తెల్ల కుందేలు తన దేశానికి తిరిగిపోలేదు. దాని జీవితం అంతా చక్రవర్తి కుమార్తె వద్దనే గడిచిపోయింది.